ఓ ఇన్స్పెక్టర్, మీ రివాల్వర్ కొంచెం ఇవ్వండి. కృష్ణయ్య దిగిరా. కృష్ణయ్య, నిన్ను చంపాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ నా దారికి అడ్డు రాకుండా ఎక్కడికైనా వెళ్ళిపోగలిగితే నాకెటువంటి ఆక్షేపణ లేదు. దానికి 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. తప్పించుకోగలిగితే తప్పించుకో, లేదా నేనే కాల్ చేయగలను. మిస్టర్ కనకరాజ్, వాడు వెళ్ళి మన గుట్టు బయట పెట్టడం నమ్మకం ఏంటి? బయట పెడతాడు. అందుకే పారిపోతున్న ఈ నేరస్తుణ్ణి ఇప్పుడు మీరే కాలుస్తారు. అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా మీతో వచ్చిన కానిస్టేబుల్ ని చంపి పారిపోయాడు ఇన్స్పెక్టర్. ఎలాగో తెలుసా? ఇలాగే. మిస్టర్ కనకరాజ్, భయపడకు ఇన్స్పెక్టరు. నేరస్తుడు నీ తలపై సంకెళ్లతో బలంగా కొట్టాడు. ఇలాగే నీకు స్పృహ తప్పుతుండగా నీ రివాల్వర్ తీసి కానిస్టేబుల్ ని చంపి అడవిలోకి పారిపోయావు. ఇలాగని నువ్వు కేసు రాస్తావు. మరి కృష్ణయ్య బాడీ నేను చూసుకుంటాను. ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలని రాసిచ్చి ఈ కేసులో అప్రూవర్ గా మారితే నీకు శిక్ష తగ్గుతుంది. కమా. అయ్యో, ఏమిటండి ఈ దెబ్బలు? ఏమిటండి ఈ దారుణం? నా భర్తను కొట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎందుకు తీసుకెళ్తున్నారు? అవన్నీ నీ భర్త ఇంటికొచ్చి వివరంగా చెప్తాడు. కమాన్. ఏమండి?
ఇంతకాలం మాతో ఉండి కూడా ఈ పోలీసు బుద్ధి చూపించావే ఆ? ఏయ్, అసలు నువ్వు ప్రాణాలతో ఉంటే కదరా మమ్మల్ని పట్టించడానికి. తమ్ముడు ఆ? ఏయ్. ఏయ్. వీణ్ణి ఈ చెట్టుకు వేలాడదీయండి. నాగరాజు, ఆ దెయ్యం పిల్ల ఇదంతా చూసింది, దాన్ని పట్టుకోండి. నిన్న మా వారి ఇంట్లో ఉండగా ఇన్స్పెక్టర్ రాజా మా ఇంటికి వచ్చారు. ఆయన్ని కొట్టి తీసుకెళ్లారు. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే స్టేషన్ కి తీసుకెళ్లి కనుక్కొని వదిలిపెడతారనుకున్నాను. కానీ ఇలా అన్యాయంగా చంపేస్తారనుకోలేదు సార్. డిఐజీ సార్, కాకి బట్టలు వేసుకున్నాం కదా అని అమాయకుల్ని చావగొట్టడం ఆ రాజాకి అలవాటే. బుద్ధి పుణ్యాన నాలాంటి పెద్ద మనిషిని చావగొట్టి హాస్పిటల్ కి పంపిన వాడు ఇంతకి తెగించాడంటే ఆశ్చర్యమేముంది? చూడండి కనకరాజు గారు, అవకాశం దొరికింది కదా అని రెచ్చిపోయి అబద్ధాలు చెప్పకండి. ఆ రాజా చట్టాన్ని కాపాడడం కోసం ప్రాణాలైనా ఇచ్చే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఏంటయ్యా నువ్వు చెప్పేది? అవును, ఆ సచిన ఇన్స్పెక్టర్ గారి భార్య మా అన్నయ్య జాయింట్ గా డిఐజీ దగ్గర హరికథ పాడేస్తున్నారు. నువ్వే ఆ ఇన్స్పెక్టర్ ని కొట్టి చంపి చెట్టుకి ఏలాడదీశావని కోరస్ లో కూసేస్తున్నారు బాబు. అబద్ధాన్ని వాళ్ళిద్దరే కాదు, ఈ లోకంలో అంతా కలిసి చెప్పినా అది ఎప్పటికీ నిజం కాదు. త్వరలో తగిన సాక్ష్యాధారాలతో ఆ కనకరాజు చేతికి సంఖ్యలు వేసి తీరతాను. పసిపాప దేవి ప్రాణాలతో దక్కాలంటే నీ పరిశోధనలు కట్టిపెట్టి అర్జెంటుగా అడవిలోకి రావాలి. లేదంటే దేవి శవం మరో 2 గంటల్లో పోలీస్ స్టేషన్ గుమ్మంలో వేలాడుతుంది. జాగ్రత్త. పోలీస్ స్టేషన్ లో నన్ను పట్టు కొట్టిన వాడిని పిచ్చి కుక్కను చంపినట్టు చంపండి. వెళ్ళండి, పండి. అమ్మా, దేవి నా కనకరాజు ఎత్తుకుపోయాడంట. ఆమెను వెతుక్కుంటూ ఇన్స్పెక్టర్ వెళ్ళాడంటమ్మా. దానికి నువ్వెందుకు చిందులు తొక్కడం? ఎంతైనా నన్ను కాదన్నాడన్న కారణంగా ఇప్పుడు ఆయనకు గానీ ఆ పాపకు గానీ ఏదైనా అన్యాయం జరిగితే చూస్తూ ఎట్లా ఊరుకుంటావమ్మా? ఆడవాళ్ళం మనమేం చేయగలమే? నాన్న ఆ పెద్ద మనిషి దగ్గర పనిచేసేది. ఆయన వెళ్ళి అడిగితే ఏదైనా సాయం చేయలేడా? నా కూతురు కోసం నేను ఈ మాత్రం సాయం కూడా చేయలేనా? నాన్న, మా పెద్దయ్య గారికి అడుగులో బంగ్లా ఉంది. ఆ పాపను ఆ బంగ్లాలోనే దాచి ఉండొచ్చు. రండి, ఆ చోటు చూపిస్తా. ఆగండి. ఏమయ్యా నమ్మక ద్రోహి, యజమానుండే చోటు చూపిస్తానికా తీసుకెళ్తున్నావు? ఆ పాపను ఎక్కడ దాచారో నీకే తెలిసే, అది మాత్రం చెప్పవే. ఛీ, విశ్వాసం లేని కుక్క. ఏమే తప్పుడు ముండా, నీకెంత పొగరే? నా మొగుణ్ణి కొట్టిన చేతుల్ని విరగొట్టకపోతే నా పేరు పెసరట్ల పార్వతమ్మే కాదే. నాన్నని కొట్టించే మటుకు నువ్వే కొట్టు, ఇంకో చేయి నేనే కొట్టు. విరగొట్టడమే కాదే, ఈ చేతులు తీసేస్తా. నా మొగుడి కొట్టవా? దొంగముండా. ఏయ్, ఎవరు కుట్టినావే? ఇంకోసారి నా మొగుడి జోలికి వచ్చావంటే నీ తల తీయేస్తాను. ఏమిటి సావిత్రి, దేవి ఎక్కడా? ఎక్కడికి?